ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి శుభములండి. బాగున్నారా ప్రియమైన వాళ్ళారా? మీ అందరితో ఒక చిన్న మాట చెప్తాను. మరణం వరకు నమ్మకంగా ఉండుము, నేను నీకు జీవకిరీటం ఇచ్చేదను అని సంఘముతో దేవుడు చెప్పిన మాట ఎంత ఆనందకరం. మనందరం కూడా మరణం వరకు నమ్మకంగా ఉండగలిగితే, అంటే అన్ని విషయాల్లో, దేవుని సేవించే విషయంలో, దేవుని పూజించే విషయంలో, ప్రతి విషయంలో దేవునికి నమ్మకంగా ఉండగలిగితే దేవుని కొరకు ఒక జీవకిరీటాన్ని ఉంచాడు. అది నీకు తప్పక ఇస్తాడు. ప్రియమైన వాళ్ళరా, ఇలాంటి అనేక విషయాలు ఈ వీడియోస్ ద్వారా కూడా, క్యాలెండర్ వాక్యం ద్వారా కూడా అనేక విషయాలు అనేకులు విని దీవించబడాలంటే ఈ వీడియో కింద ఉన్న లైక్ అనే బటన్ను ప్రెస్ చేయవలసిందిగా ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. రండి, నేటి హెబ్రోన్ క్యాలెండర్లోనికి వస్తాం. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 4వ వచనాన్ని నేను చదువుతున్నాను. శిష్యులు వినున్నట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు. శిష్యుడు అనగానే మనం అర్థం చేసుకోవాలి, తప్పక వినాల్సిందేక. ప్రతి ఉదయమున దేవుడు తప్పకుండా తన శిష్యునికి వినుబుద్ధి పుట్టిస్తాడు. సపోజు పాత నిబంధనలో మోషే దేవుడు చెప్పింది వినాల్సిందే, అలాగూ చేసెను, ఆ విధముగా చేసెను అన్నట్లు బైబిల్ చెప్తుంది. అబ్రహాము దేవుడు చెప్పింది వినాల్సిందే, ఏం చెప్పినా వినాల్సిందే. అందుకే అక్కడ రాసుంది, శిష్యుడు వినున్నట్లుగా. శిష్యుడు అనగానే ఇక దేవుడు ఏం చెప్తాడు అది వినాల్సిందే. అపోస్తలులు దేవుడు ఏం చెప్తే అది విన్నారు. దేవుడు ఏం చెప్తే దాని ప్రకారం చేయడానికి ముందుకు వచ్చారు. అవసరమైతే దేవుని కొరకు తమ ప్రాణాలు ఇవ్వడానికి కూడా దాగలేదు మిత్రమా. ఇప్పుడు మన బాధ్యత ఏంటంటే, ఏదో ఒక విశ్వాసిగా నేను వాక్యం వింటున్నాను అన్నట్టు వినకూడదు. ఏదో ఒక సాధారణమైన వ్యక్తిగా నేను వాక్యం వింటున్నాను అన్ను వాక్యం వినకూడదు. ప్రతి ఒక్కరితో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు ఒక శిష్యునివి. అందుకే యేసుప్రభువు చెప్పలేదా, మీరు వెళ్ళి సమస్త ప్రజలను శిష్యులుగా చేయండి. నువ్వు నేను ఆయన శిష్యులం, ఆయన బిడ్డలం. కాబట్టి ఇప్పుడు మనం ఆయన శిష్యులుగా ఉండాలి. అప్పుడే అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చబడతాం. మరి శిష్యునిగా ఉంటే శిష్యులాంటి మనస్సు, శిష్యులాంటి ప్రేమ, శిష్యుని వంటి ప్రార్థన, శిష్యుని వంటి సమర్పణ, శిష్యునిలాగా సిలువనెత్తుకోవడం, ఇవన్నీ నాకెందుకండి, నేను విశ్వాసిని అంటావా? మిత్రమా కాదు, తమ్ముడు చెల్లి కాదు, నువ్వే. ఎందుకంటే ఒక శిష్యునిలాగా నువ్వు వినాలి. బైబిల్లో ఒక సందర్భాన్ని మీకు చెప్తాను. అంటే వినే విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఎలా వినాలంటే, నేను ఆయన శిష్యురాలను, ఆయన బిడ్డను అన్నట్టుగా నువ్వు వింటే నీ ద్వారా దేవుడు కార్యాలు చేస్తాడు. నేనేందోలేండి, ఒక విశ్వాసం లేండి, ఇంకా నా స్థితి బాగాలేదులేండి అన్నట్టు కాదు మిత్రమా, అన్నట్టు కాదు. ప్రభువు నీతో మాట్లాడుతున్నప్పుడు లోబడు. ఎందుకంటే 2 అపోస్తల కార్యాలు
అపోస్తుల కార్యాలు 16. ఇక్కడ ఒక స్త్రీ, నేనేదోలే రంగమ్ముకునే స్త్రీని నాకేం పట్టింది అని అనుకోలేదు మిత్రమా, అలా వినలేదు. అర్థమైందా? ఈ తూయితేర పట్టణస్థురాలు రంగుపొడి అమ్ముకునేదండి. ఎలా విన్నదో తెలుసా? అలా శిష్యురాలు వలె విన్నది కనుక ఆ ప్రాంతంలో సంఘం ఏర్పాటు చేయడానికి, ఓహో ఇది నా బాధ్యతే కదా అన్నట్టుగా అర్థం చేసుకుంది. 16వ అధ్యాయము, అపోస్తల కార్యాలు 16వ అధ్యాయము 13వ వచనం. విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి. అప్పుడు లూదియాను దైవభక్తి కల యొక్క స్త్రీ వినుచుండెను. ఆమె ఊదారంగు పొడి అమ్ము తూతేర పట్టణస్థురాలు. ప్రభు ఆమె హృదయమును తెరిచిన గనుక పౌలు చెప్పిన మాటలు యందు లక్ష్యముంచెను. ఆమె ఇంటి వారందరూ బాప్తిస్మం పొందినప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసం కలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మను బలవంతము చేసెను. మిత్రులారా, ఆమె వినటం ఎంత అద్భుతమైపోయిందో తెలుసా? ఒక శిష్యురాల్లాగా విన్నది. అంటే నేను ఆయన బిడ్డను, ఆయన శిష్యురాల్ని, నేనేదో కాదు. అంటే అలాంటి మనసు నీకు రావాలి, అలాంటి జీవితం నీకు రావాలి, శిష్యుని వంటి నోరు నీకు రావాలి, శిష్యుని లాంటి. ఎందుకంటే అనేక మంది అలసిపోయి ఉన్నారు. అలసిపోయిన వారిని ఊరడించు మాటలు నీ జీవితంలో రావాలి. మిత్రమా, ఇంకెప్పుడొస్తాయి? పౌలు మాట్లాడుతుంటే ఒక రంగుపొడి అమ్ముకున్నామే దేవుని శిష్యురాలు అయిపోయింది. ఇక దేవుని వాక్యం వినకుండా ఉండలేదు. ఆమె ఒక ప్రార్థన చేయొచ్చు, అయ్యా నీ వాక్యాన్ని నాకు వినిపించు. అందుకే సంఘాన్ని కూడా ఏర్పాటు చేసింది. అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఇక దేవుని వాక్యం లేకుండా ఉండలేదు. ఆమె దేవుడు మాట్లాడింది ఉండలేదు. ఆమె కుటుంబం అంతా రక్షించబడింది కేవలం శిష్యునిలాగా వినడం బట్టి. ఈరోజు ఎంతమంది దేవుని వాక్యాన్ని, నేను ఆయన బిడ్డను, నేను పవిత్రంగా జీవించాలి, పరిశుద్ధంగా జీవించాలి, ఇంకా ఏమన్నా దేవుడు నాతో మాట్లాడతాడేమో అని చెప్పి ప్రతి ఉదయాన్నే వాక్యం దగ్గరకు వస్తారు. మిత్రమా, ఒక చిన్న మాట చెప్పాను. మేము ప్రతి ఉదయకాలం గూగుల్ మీట్ అనేది ఏర్పాటు చేశాం. ప్రతి ఉదయకాలం ఎవరైనా వాక్యం వినాలి అంటే, సంఘాల్లో వింటున్నారు, మరి ఎవరైనా వినాలి అంటే, ప్రియమైన వాళ్ళారా, మీరు కింద కామెంట్లు తెలియచేయండి. మేము మీకు లింక్ కూడా షేర్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. కాబట్టి బహు జాగ్రత్త కలిగి మనం దేవుని వాక్యాన్ని వినాలి. అప్పుడే మన స్థితి ఏందో, మనం ఎంతవరకు ఆయన కృపను లోకానికి చాటించగలమో అర్థమవుతుంది. అటు సమయంలో లూదియా ఒక శిష్యురాల్లాగా విని ఎంత దీవించబడింది. ఒక సంఘాన్ని ఏర్పాటు చేయడానికి, దేవుని వాక్యం వినిపించడానికి, అలసిపోయిన వారిని కాపాడటానికి లూదియా ఒక మాదిరి. రండి ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపగలిగిన దేవునికి వందనాలు. ఇంతవరకు కూడా మా మధ్య మీరు ఉందకే స్తుతిస్తున్నాం. ఆయన జ్ఞాపం చేసుకునండి. మా ప్రియుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. చెల్లి స్మైలీ కొరకై ఆయన వారి తండ్రి గారు బ్రెయిన్లో కండ పెరిగిందని ఆపరేషన్ చేశారు. మరి కోమాలకు వెళ్ళారని విన్నాను. జ్ఞాపం చేసుకునండి. మీ చిత్తమైతే కుటుంబంతో అలసిపోయారు, ఆదరించమని ప్రార్థన చేస్తున్నా. ప్రభువా, నీ వాక్యం దగ్గరికి వస్తున్నా, వారిని మీరు కటాక్షించండి. ఈ విధంగా ప్రార్థన అవసరాలు కోరుతున్న మా ప్రియుల కొరకై అందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. జ్ఞాపం చేసుకునండి. ప్రియులందరినీ కూడా ఆదరించి బలపరచవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. మా ప్రియుల వారి కుటుంబాలు మీరు బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఏదేమన్నా ప్రజ్ఞ ఇదే కొరకై ప్రార్థన చేస్తున్నాం. సైమన్ పీటర్న, శారా చెల్లి, ఈ విధంగా తండ్రి నాయన పాలు కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను.
సందీప్ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. అన్ని కుటుంబాల కొరకై ప్రతి ఉదయకాలం వాక్యం వింటున్న బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నా. నా ప్రభువా, వినే ఈ బిడ్డలందరూ కూడా ఒక లుదియా వలె మారటానికి రాబోయే దినాల్లో వారే నా ప్రభువా నీ శిష్యులుగా, నీ సేవకులుగా, నీ పరిచారకులుగా మారటానికి సహాయం చేయండి. వాళ్ళే రాబోయే దినాల్లో ఎంతోమంది అలసిన వారిని ఓదార్చేవారిగా నీ బిడ్డలను సిద్ధపరచమని ఇంతవరకు చేసిన సహాయం బట్టి స్తుతిస్తూ యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.